అందరికీ నమస్కారం అండి. మనం పూజ్య బాబూజీ మహారాజ్ గారి 155th బర్త్ యానివర్సరీ ఈ వేడుకల సందర్భంగా మనం వారు చెప్పినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గురించి చెప్పుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారు ఇలా అనేవారు, నన్ను చూడటానికి అనేక మంది వస్తారు, కానీ అందులో చాలామంది నన్ను చూడకుండానే వెళ్ళిపోతారు. అంటే ఆయన్ని చూసామని అనుకునేటువంటి వారిలో చాలామంది ఆయన్ని చూడనట్లే. ఎంచేతంటే దే లుక్డ్ అట్ హిమ్ బట్ నాట్ సీన్ హిమ్ అని అర్థం అనమాట. అంటే బాబూజీని లేదా సజీవ మాస్టర్ని మనం చూడడం అంటే బాహ్యంగా చూడడం కాదు, ఆయన యొక్క సంపూర్ణ దివ్యత్వాన్ని దర్శించగలగాలి. అది నిజంగా వారిని చూడటం అంటే. అందుచేత ఆయన దివ్యత్వాన్ని దర్శించకుండా మనం ఆయన గురించి ఏదో స్తుతిస్తూ ఉంటే అది ఆయన సంతోషించే విషయం కాదు. ఒకసారి ఆయన అమెరికా పర్యటనలో ఒక వేదిక పై నుంచి ఒక సోదరుడు ఆయన్ని ఆడియన్స్కి పరిచయం చేస్తూ ఇలా అన్నాడు, హియర్ యు సీ ఈజ్ వాకింగ్ గాడ్, నడిచేటువంటి దేవుడు, ఇది రిప్రజెంట్ డివినిటీ సిట్టింగ్ అమాంగ్ మన మధ్యలో ఆయన ఒక దివ్యత్వానికి ప్రతినిధి కూర్చుని ఉన్నాడు. ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే బాబూజీ గారు ఆయన వేదికపై తన పక్కన ఉన్నటువంటి చారీజీ మహారాజ్ గారిని, నువ్వు వెళ్ళి వెంటనే అతని వాచాలతని ఆపమని చెప్పమన్నారు. దానికి చారీజీ మహారాజ్ గారు, బాబూజీ అతను నిజమే చెప్తున్నాడు కదా అని అంటే, దానికి బాబూజీ గారు ఇలా అన్నారు, నన్ను దివ్యత్వంగా చూసేంత వరకు ఆ రకంగా అతను మాట్లాడకూడదు, అది సిగ్గుచేటు. అంటే సహజవారికి ఆత్మవిశ్వాసంతా కూడా రియాలిటీ. ఇంతకీ మనలో చాలామంది కానీ బాహ్యంగా సజీవ మాస్టర్ని, బాబూజీ మహారాజ్ గారిని లేదా సజీవ మాస్టర్ని ఎప్పుడైనా సరే మనం కళ్ళతో చూస్తున్నామని చెప్పి అనుకున్నటువంటి మనం నిజంగా వారిని దర్శించలేకపోవడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి, మనం ఎప్పుడు దర్శించగలం, ఎలా దర్శించగలం అనేటువంటి విషయాలని గ్రేట్ మాస్టర్స్ చెప్పినటువంటి వాటితోటి రిఫర్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చారీజీ గారు అన్నారు, మనం రంగుటద్దాలు ధరించి మనం దేన్నేం చూస్తే దాని యొక్క నిజరూపం మనకి కనపడం. అలాగే మన కోరికలు, మన యొక్క పరిమితులు ఈ దృక్కోణంలో ఈ దృష్టితోటి కనుక మాస్టర్ని చూసినట్లయితే మనకి వారి యొక్క నిజరూప దర్శనం జరగదు. బాహ్యంగా మనం కళ్ళు చూస్తాయి, కానీ వాస్తవంగా మనం వారిని చూడం. అందుకే చారీజీ మహారాజ్ గారు అంటారు, అంతరంగ దర్శనం అవసరం, ఇన్నర్ దర్శనం అవసరం. బాబూజీ మహారాజ్ గారిని చెప్తారు, పిల్లులు, కోతులు, కుక్కలు, పక్షులు అన్నీ చూసే అవన్నీ కూడా ముక్తి పొంది ఉండాలి కదా అంటారు. చారీజీ గారు ఇంకా ఎలా అంటారు, మాస్టర్ అనేటువంటిది ఆయన మనకు ఒక మిర్రర్ లాగా అనమాట. అంటే మన యొక్క ఆధ్యాత్మిక పరిణామం ఎంత ఉందో, ఎంతవరకు మనం సాధించామో అది కనిపిస్తుంది వారిని దర్శించినప్పుడు. అంచేత మనం చూసుకున్నట్లే, మన పరిణామాన్ని మనం చూసుకున్నట్లే కానీ వారిని చూసినట్టు కాదు. ఎందుకంటే వారు కూడా పైకి మనలాగే అనిపిస్తారు, ఈ పరిమితులతో ఉన్నట్టుంటారు, సరళత్వం అనేటువంటి ముసుగులో ఉంటారు, కానీ వారు అపరిమితులు, భగవస్థితిని చేరినవారు. భగవస్థితి అంటే సూక్ష్మమైనటువంటి స్థితి చేరినవారు కాబట్టి మనం ఈ స్థూల స్థితిలోనే ఉండిపోయి ఆ సూక్ష్మమైనటువంటి స్థితిని దర్శించాలంటే సాధ్యం అవ్వదు. అంటే వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవ్వదు. అందుచేత స్వామి వివేకానంద అన్నారు, మనం అన్ని రకాల భావనల ప్రపంచం నుంచి కూడా మనం అంతరంగంలో ఉన్నటువంటి మన యొక్క దివ్యత్వం వైపుకి మనం అంతర్ముఖులు అవ్వాలి, చొచ్చుకొని పోవాలి. టు పియర్స్ ఇంటూ దట్ అంటారు. అంటే బాహ్యం నుండి అంతరంగంలోనికి, పరిమితుల నుండి అపరిమితుల్లోనికి, స్థూలత్వం నుండి సూక్ష్మత్వంలోనికి, అలాగే పదార్థం నుండి సారంకి మనం అంతర్ముఖులు అవ్వాలి. అప్పుడే మనం ఆ లోతుల్లో ఉన్నటువంటి ఆ స్థితిలో వారితోటి ఒక్కటవ్వగలుగుతాం. వారితో ఒక్కటైనప్పుడే వారిని గురించి మనం తెలుసుకోగలుగుతాం, చూడగలుగుతాం.
అదే ముందుగా ఉపనిషత్తులో చెప్తోంది, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మముగా అంటే పరబ్రహ్మంగా నువ్వు ఒక్కటైనప్పుడే పరబ్రహ్మంతో ఒకటైనప్పుడే పరబ్రహ్మం గురించి తెలుసుకోగలవు అని. భగవంతుడి గురించి బాబూజీ మహారాజ్ గారి అప్రాప్రియేట్ వర్డ్ ఏమిటంటే, సరైనటువంటి పదం ఏమిటంటే నథింగ్నెస్. బాబూజీ గారు నథింగ్నెస్ యొక్క పర్సానిఫికేషన్ మనకి తెలుసు. అందుచేత మనం ఆ నథింగ్నెస్ అనేటువంటి స్టేట్కి చేరి అనుభూతి చెందినప్పుడు కానీ బాబూజీ గారిని దర్శించలేమని అర్థమవుతుంది కదా. ఈ నథింగ్నెస్ అనేటువంటి విషయం గురించి చేస్తూ చారిజీ గారు అంటారు, మనం అంటూ ఉంటాం ఈ శరీరం నాదని. అలా నాదని చెప్పి ఏదో ఒకటి ఉండాలి కదా. శరీరం తనంత తానే నేనే శరీరాన్ని అని చెప్పలేదు కదా. ఈ శరీరం నాదని చెప్పేటువంటి ఆ నేను నిజంతో ఆత్మని చెప్పంటాం. ఆ స్టేట్కి మనం చేరడం అంటే నథింగ్నెస్ అనేటువంటి స్టేట్కి చేరడమే. ఆ నేననేది ఏదంతో దాన్ని సాక్షాత్కారం చేసుకోవడం, పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవడం కోసమే మనం ఈ ఆధ్యాత్మిక సాధన చేస్తూనే ఉంటారండి. ఈ శరీరాన్ని అయితే దర్శించగలం, మరి దాన్ని అది ఎలా తీయగలం? అది ధ్యానం ద్వారానే సాధ్యం. పూజ్య దాజీ అంటారు, ధ్యానం అంటే ఏమిటి? మనస్సుని ట్రాన్సెండ్, మైండ్ని ట్రాన్సెండ్ చేయాలి, మనస్సుకి అతీతంగా వెళ్ళాలి. ఆయన అంటారు, ధ్యానంలో ఒకటి తర్వాత ఒకటిగా మనస్సు, బుద్ధి, అహం, చివరికి చైతన్యానికి అతీతంగా కూడా మనం ముందుకు సాగుతాము. ఎక్కడికి పెడతాం? ఏ స్థితికి చేరతాం? చారీజీ గారు చెప్పినటువంటి ఆ స్థితి, ఆ పరబ్రహ్మ స్థితి, బాబూజీ మహారాజ్ గారు చెప్పినటువంటి స్టేట్ ఆఫ్ నథింగ్నెస్, ఆ స్థితి. ఎప్పుడైతే స్టేట్ ఆఫ్ నథింగ్నెస్లోకి చేరావో దాని పెర్సానిఫికేషన్ అని బాబూజీ మహారాజ్ గారి దర్శనం, అది ఆ హృదయం లోతుల్లో ఆ ఛానల్లో మనకి లభిస్తుంది. స్పిరిచువల్ యాత్ర అనేటువంటి పుస్తకం ఒకటి సోదరి అంటే సీనియర్ వ్యాసి టోనీ బెర్నార్టీ ఆవిడ రాశారు. అందులో ఆవిడ రాసుకున్నారు, ఒకసారి ఛానల్లో ఆవిడకి లీలగా ఒక ఇమేజ్ కనిపించింది. అది చాలా ఆనందం అయిపోయింది. ఆ ఇమేజ్ని ఆవిడ చాలా 3 సంవత్సరాల పాటు ఆవిడ చాలా పదిలంగా జ్ఞాపకం ఉంచుకున్నారు. ఎందుకోసం దాన్ని అట్లాగైనా ఒక పెయింటింగ్గా వేయాలనేటువంటి కోరిక. ఓ మాట ఒక బ్రష్లు, ఈ కలర్ ట్యూబ్స్, క్యాన్వాస్ ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఆవిడ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అందులో కనిపించే బ్రాడ్ ఫోర్ హెడ్, విశాలమైనటువంటి నుదురు కనిపించింది. తర్వాత వర్టెక్స్, తర్వాత కొన్ని ముఖ కవళికల లైన్స్ అవన్నీ వేసుకుని ఒక్కొక్కటి వేసుకుంటూ వచ్చి కలుపుకుంటూ వచ్చారు. ఆ లైన్స్ కలిపారు, టచ్ చేసి వేశారు. 15 నిమిషాల్లో ఒక పెయింటింగ్ రెడీ అయ్యింది. ఆ పెయింటింగ్ చూస్తే ఆవిడకి ఆశ్చర్యం వేసింది. అది పూజ్య బాబూజీ మహారాజ్ గారు, నా మాస్టర్ బాబూజీ మహారాజ్ గారు అనమాట. నాకు అప్పుడు కనిపించిందని అర్థమైంది ఆవిడకి. అంటే చాలా లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆయన దర్శనం అవుతుంది. ఆ తర్వాత బాబూజీ మహారాజ్ గారికి ఆ పెయింటింగ్ ఆవిడ చూపించారు, ఆయన సంతోషించారు. ఆ పెయింటింగే ఆవిడ ఈ స్పిరిచువల్ యాత్ర అనే పుస్తకం యొక్క బ్యాక్ కవర్లో ఆవిడ ముద్రింపజేశారు. బాబూజీ గారిని ఒక ఓవర్సీస్ అభ్యాసి అడిగారు, వెస్ట్రన్ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడం కష్టం, ఎలా చెప్పాలి అని. బాబూజీ గారు అన్నారు, పాలన చిలికి వెన్నం తీయడం లాంటిది ధ్యానం చేయడం అంటే. చూడండి, పాలన చూస్తే మనకి వెన్న కనిపించదు, పాలన చిరికినప్పుడే మనకి వెన్న కనిపిస్తుంది. అలాగే మనకు మామూలుగా జస్ట్ లైక్ బాహ్య శిశువులతో చూసేద్దామంటే మాస్టర్ కనిపిస్తారు, వారే అంతరంగంలో ఉన్నటువంటి మాస్టర్ కూడా. అంత్యాదేవుడు అంటే మనకి జ్ఞానం లోతుల్లోకి వెళ్ళినప్పుడు, ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడే మనం వారిని దర్శించగలుగుతాం. బాబూజీ గారు అంటారు, నీవు నీ ఇండివిజువాలిటీ మీద నీ గ్రిప్ ఉంటుంది. ఎంతసేపు ఇండివిజువాలిటీతోటే మనం అతుక్కుపోయి ఉంటాం. దాన్ని అన్గ్రిప్ చేయాలి, దాన్ని సడలించాలి. అది ఎప్పుడు జరుగుతుంది? మనం అటువైపు మాస్టర్ పట్ల ప్రేమని మనం షిఫ్ట్ చేసినప్పుడు, మనకున్న ప్రేమని అటు షిఫ్ట్ చేయాలి. మాస్టర్ పట్ల ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు అది అన్గ్రిప్ చేయాలి మన ఇండివిజువాలిటీని. అప్పుడు మనం అటువైపుకి షిఫ్ట్ అవుతాం, వారి దర్శనం దొరుకుతుంది. మాస్టర్ గారిని దర్శనం గురించి సంబంధించి చారిజీ గారు ఇలా అన్నారు, మాస్టర్ గారిని వారి దివ్య రూపంలో, వారి అనంత దివ్యత్వంలో, వారి శూన్యత్వంలో, వారి మూల స్వరూపాన్ని చూడాలనుకుంటే అది కేవలం ప్రేమ ద్వారానే సాధ్యపడుతుంది. అందుకు వారు చెప్పిన విధంగా సాధన చేయాలి, జీవించాలి. అంతేగాని నీవేమిటో చూపించు అప్పుడు నిన్ను ఆరాధిస్తాను అని చెప్పనకూడదు. అది ఆయన అధిక్షేపించడం అవుతుంది. మాస్టర్ని అవసరానికి ఉపయోగించుకునే ఆట వస్తువులో చూడకూడదు. ఆయన మనకి అందించేది అత్యున్నతమైన ప్రేమ, ఆయన ఎదురు చూసేది మన నుంచి అటువంటి ప్రేమ. కనుక మనం కూడా వారి యొక్క నిజరూప దర్శనం కోసం, వారిని నిజంగా చూడడం కోసం
ప్రేమతో ఎదురు చూడాలి. మనం ఎదురు చూడాలంటే డిమాండ్ చేయకూడదు. అదే మనం చేయవలసిందని చెప్పి అంటారు. అలా వారి నిజరూప దర్శనం కోసం అత్యంత ప్రేమతో ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.